తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో మనం భారతదేశ విభజన మతతత్వ ఆవిర్భావం వల్ల భారతదేశ విభజన అనేది జరిగింది. 1947 సంవత్సరానికి భారతదేశం పాకిస్తాన్ నుండిగా విడిపోవడం జరిగింది. ఆ విధంగా మరి దేని ఆధారంగా ఈ మతతత్వం అనేది ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, దేశ విభజనకు ఇది ఏ విధంగా దారితీసింది అనే అంశాల విషయానికి వస్తే మనకి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటే, దేశ విభజనలో మతోన్మాద పాత్రను విశ్లేషించండి. దేశ విభజనలో భారతదేశ విభజనలో మతోన్మాదపు పాత్రను విశ్లేషించండి అనే ప్రశ్న గ్రూప్ 1 మెయిన్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. గత పరీక్షల్లో ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది. ఈ ప్రశ్నలో ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలంటే, ఈ విధంగా ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి దీనికి సంబంధించి. తర్వాత జాతీయవాదానికి పూర్తి విరుద్ధమైనది ఇక్కడ ఏర్పడ్డ మతతత్వం అనేది అంటే మధ్యయుగాల నుంచి కూడా భారతదేశంలో అనేక మతాల వారు ఉన్నారు. మరి అందరు కలిసిమెలిసి ఉన్నారు. మరి ఆధునిక యుగంలో కూడా ఇది నూతన మరి ఈ విధంగా కలిసిమెలిసి ఉండడం వల్ల మెలిసి బతికారు, బాగున్నారు. కానీ బ్రిటిష్ వారు వచ్చేటప్పటికి బ్రిటిష్ వారు కేవలం భారతీయులను విభజించి పాలించో అనే సిద్ధాంతపరంగా వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఆ విధంగా వారి యొక్క కుట్రల వల్లనే ఈ మతతత్వం అనేది భారతదేశంలో ప్రబలింది. మతతత్వం అనేది ప్రబలి అది దేశ విభజనకు దారితీసింది. ఈ విధంగా మనకి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇస్తామంటే, ఇది ఆధునిక యుగంలో వచ్చి మతతత్వం అనేది ఒక నూతన పరిణామం అనేది వచ్చింది. మతతత్వవాదులు తమ స్వప్రయోజనాల పరిరక్షణ కోసం చేసిన వ్యూహం కారణంగా మతతత్వం అనేది తలెత్తింది. దానివల్ల అనేక శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు, ఇతర మత సాంఘిక వర్గాలు శాంతి సౌభాగ్యాలతో జీవించేవారు. ఇది మొదటి నుంచి జీవించేవారు. మరి ఈ వలసదారులు మరి బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో భారతదేశానికి, బ్రిటిష్ వారి పాలనా కాలంలో విభిన్న భావాలు, కొత్త భావాలు బయటకు వచ్చాయి. విభిన్న భావాలు పెంపొంది ఆంగ్లేయులు ప్రోత్సహించారు. తమ విభజించు పాలించు అనే సిద్ధాంతంలో భాగంగా ముస్లింలను, హిందువులను విడగొట్టి వాళ్ళు పాలించారు. తర్వాత వారి పాలసీ విధానాల పరంగానే దేశం అనేది రెండుగా విడిపోయింది. బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే విధానంతో మత కలహాలు చెలరేగాయి. తర్వాత మతతత్వవాదానికి 19వ శతాబ్దంలోనే బీజాలు పడ్డప్పటికీ 19వ శతాబ్దంలోనే మతతత్వవాదం అనేది దానికి బీజాలు పడ్డాయి. అయినా 20వ శతాబ్దంలోనే ఏర్పాటువాదుల కారణంగా ఇది వేగంగా వృద్ధి చెందింది. మతతత్వం అనేది ఫాస్ట్గా వృద్ధి చెందడం జరిగింది. తర్వాత 19వ శతాబ్దం పూర్వంలో రాజకీయ చైతన్యము హిందూ సమాజంలోని మధ్యతరగతికి వ్యాపించింది. 19వ శతాబ్దం పూర్వంలోనే రాజకీయ చైతన్యం అనేది హిందూ సమాజంలో ఉన్న మధ్యతరగతి వారికి వ్యాపించింది. అయితే ముస్లిం సమాజంలోని సంపన్న వర్గాలైన భూస్వాములు, వృత్తి తరగతుల వారికి మాత్రమే ఇది పరిమితమైంది. అంటే భారతదేశంలో ఉన్న హిందూ ప్రజలు 19వ శతాబ్దం పూర్వంలోనే హిందూ సమాజంలోని మధ్యతరగతి ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. అయితే ముస్లింలో మధ్యతరగతి ప్రజల్లో రాలేదు. అయితే అది ముస్లిం సమాజంలోని సంపన్న వర్గాలైన బాగా ధనవంతులైన భూస్వాములు, వృత్తి తరగతుల వారికి మాత్రమే రాజకీయ చైతన్యం అనేది పరిమితమైపోయింది. ముస్లింలలో ఉన్న మధ్యతరగతి రాజకీయ ప్రవేశం చేసే కాలానికి, ముస్లిం మధ్యతరగతి వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసే కాలానికి ముస్లిం రాజకీయాల లక్ష్యము, స్వరూప స్వభావాలను ముస్లిం ఉన్నత వర్గమే నిర్ణయించింది. ఎందుకంటే ముస్లిం మధ్యతరగతి వర్గం కానీ, ముస్లింలో ఉన్న కింది తరగతి వాళ్ళకు కానీ రాజకీయ చైతన్యం లేదు. మరి హిందూ మధ్యతరగతిలోకి వచ్చిన రాజకీయ చైతన్యం వచ్చిన క్రమంలోనే ముస్లింలో ఉన్న ధనవంతులకు మాత్రమే రాజకీయ చైతన్యం వచ్చింది, కానీ మిడిల్ క్లాస్కు రాలేదు. అయితే ఇక్కడ ముస్లిం మధ్యతరగతికి రాజకీయ ప్రవేశం చేసే కాలానికి, అంటే ఆ తర్వాత వాళ్ళలో కూడా మధ్యతరగతి ముస్లింలో కూడా చైతన్యం వచ్చింది. అయితే ఆ కాలానికి వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలను ఎవరు నిర్ణయించేవారంటే ముస్లిం ఉన్నత వర్గం ఎవరికైతే ముందు రాజకీయ చైతన్యం వచ్చిందో ముస్లిం ఉన్నత వర్గం వారే దీన్ని నిర్ణయించే పరిస్థితి ఉండేది. తర్వాత వారి లక్ష్యం అనేది సనాతనమైనది,
సనాతనమైనది, మతతత్వపరమైనది, బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయమైనది. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో మరి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి రాజకీయాలు అనేది డిసైడ్ చేసేది ముస్లిం ధనవంతులే, ముస్లిం మధ్యతరగతి వర్గాల వారిని తర్వాత మతతత్వపరంగా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయంగా చేయడం జరిగింది. అయితే వారి మతతత్వ ధోరణి నచ్చని ఉదారవాదులు, అయితే ఈ విధంగా ధనవంతులు ఎవరైతే మతతత్వాన్ని పాల్పడుతున్నారో వాళ్ళ ధోరణి ముస్లింలలోనే ఉన్న కొంతమంది ఉదారవాదులకు జాతీయవాదులకు వీళ్ళ ధోరణి ఈ పద్ధతి వాళ్ళకి నచ్చలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్తో కానీ ఇటు విప్లవవాదులతో కానీ చేతులు కలపలేదు. వీటికి కలపకుండా అంటే ముస్లింలలో కూడా ఉదారవాదులు ఉన్నారు, జాతీయవాదులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మతతత్వ ధోరణి అవలంబిస్తున్నారు కాబట్టి వాళ్ళ పద్ధతి వాళ్ళకి నచ్చలే. కాబట్టి వాళ్ళు నచ్చక ఆ విధంగా వాళ్ళు జాతీయ కాంగ్రెస్తో కానీ ఇటు విప్లవవాదులతో కానీ చేతులు కలిపి దేశ స్వాతంత్ర ఉద్యమంలో హిందూ సోదరులతో కలిసి పోరాటం చేశారు. అంటే ముస్లింలలో కూడా ఉదారవాదులు, జాతీయవాదులు వాళ్ళతో ఎవరైతే మతతత్వవాదులు ఉన్నారో వాళ్ళతో వెళ్ళక వారు భారత జాతీయ కాంగ్రెస్తో కానీ విప్లవవాదులతో కానీ చేతులు కలిపి దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం వారు హిందూ సోదరులతో కలిసి పోరాటం చేయడం జరిగింది. తర్వాత ముస్లింలలో అధిక భాగము ఆంగ్లేయుల పాలనా ప్రారంభం నాటికి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. ముస్లింలలో ఎక్కువ మంది ఆంగ్లేయులు పరిపాలన ప్రారంభించే నాటికి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండేవారు. ఎందుకంటే మహమ్మదీయ పాలనతో ముస్లింలలో ఉన్నత వర్గాల వారు పెద్ద ప్రభుత్వ పదవులను పొందారు. మహమ్మదీయుల పరిపాలన అంటే మొఘళ్ళ వరకు మహమ్మదీయులే కాబట్టి భారతదేశాన్ని పరిపాలించింది. మహమ్మదీయ పాలనలో ముస్లింలలో ఉన్న ఉన్నత వర్గాల వారు పెద్ద ప్రభుత్వ పదవులను పొందడం జరిగింది. అనేక సౌకర్యాలను వాళ్ళు అనుభవించారు. తర్వాత హిందూ మతంలో ఉన్న బూర్జువా వర్గం మాత్రం వ్యవసాయము, వ్యాపారము, పరిశ్రమలను, హిందూ మతంలో ఉన్న బూర్జువా వర్గం వారు మాత్రం వ్యవసాయము, వ్యాపారము, పరిశ్రమలను తమ బ్రిటిష్ పాలన అనే పరిశ్రమల్లో ఉండేవారు. తర్వాత ప్రభుత్వం బ్రిటిష్ పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో భారతదేశంలో ఆ విధంగా ప్రభుత్వంలోని అన్ని కీలక పదవులన్నింటినీ కూడా ఆంగ్ల భాషను అభ్యసించిన హిందువులే పొందారు. ఆంగ్ల భాషను అభ్యసించిన హిందువులే ఇక్కడ పొందడం జరిగింది. ఆంగ్ల భాషను అప్పటికే హిందువులు చాలామంది అభ్యసించారు. కాబట్టి బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైన తర్వాత ప్రభుత్వంలోని అన్ని కీలక పదవులను, ఆనాటి ఉద్యోగాలను, కీలక పదవులను ఆంగ్ల భాషను అభ్యసించిన హిందువులు మాత్రమే పొందారు. ఆంగ్ల భాషను చదువుకున్న హిందువులు మాత్రమే పొందడం జరిగింది. ఆ విధంగా రాజకీయాధికారం కోల్పోవడంతో ఉర్దూ భాషను మాట్లాడే ముస్లిం ఉన్నత వర్గం బలహీనమైపోయింది. ఎందుకంటే అప్పటి వరకు రాజకీయ అధికారం ఉంది. బ్రిటిష్ వారు రాకపూర్వము ముస్లింలకే రాజకీయ అధికారం ఉంది. మొఘళ్ళు కూడా ముస్లింలే కాబట్టి వారికి రాజకీయ అధికారం ఉంది. ఎప్పుడైతే మొఘళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళ రాజకీయ అధికారం పోయింది. తర్వాత బెంగాలీ భాషను మాట్లాడే గ్రామీణ ప్రాంత ముస్లింలు దానికి పూర్తి భిన్న దృక్పథాన్ని అవలంబించడం జరిగింది. అంటే బెంగాలీ భాషను మాట్లాడే గ్రామీణ ప్రాంత ముస్లింలు దానికి పూర్తి భిన్న దృక్పథాన్ని అవలంబించడం జరిగింది. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యా విధానం ద్వారా పాశ్చాత్య సంస్కృతిని, జీవన విధానాన్ని అనుసరించడంలో ముస్లింలు హిందువుల కంటే వెనుకబడ్డారు. ఎందుకు ఆయన వెనుకబడ్డారంటే తమ ముస్లిం ప్రభుత్వాన్ని బ్రిటిష్ వారు వచ్చి తమ ప్రభుత్వం లేకుండా, తమ రాజులు లేకుండా చేశారు. కాబట్టి బ్రిటిష్ వారు అంటే ముస్లింలకు కోపం ఎక్కువ. కాబట్టి మేము మీకు కోఆపరేట్ చెయ్యము, మీరు చెప్పింది మేము వినం కాబట్టి మేము చదువుకోము, కాబట్టి మేము పైకి రాము, మీరు చెప్పింది మేము వినం కాబట్టి వాళ్ళు చదువుకోలేదు, చాలామంది చదువుకోలేదు. తర్వాత మరి ఆంగ్లేయులు పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, పాశ్చాత్య సంస్కృతిని ప్రవేశపెట్టారు. మరి ఈ విధంగా పాశ్చాత్య విద్యా విధానాన్ని, పాశ్చాత్య సంస్కృతిని, జీవన విధానాన్ని అనుసరించడంలో ముస్లింలు హిందువుల కంటే బాగా వెనుకబడిపోయారు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలోని ముస్లింలలో అధిక పేద రైతులు, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలోని ముస్లింలు ఉన్నారు. దానిలో ఎక్కువ మంది పేద రైతులు ఉన్నారు. పేద రైతులు ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలోని ముస్లింలలో ఎక్కువ మంది పేద రైతులు ఉన్నారు. వాళ్ళు కార్మికులు, నూతన విద్యా విధానానికి దూరంగా ఉన్నారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అధికంగా ఉన్నవారు పేద రైతులు ఉన్నారు, మరి కార్మికులు ఉన్నారు. వీళ్ళు నూతన విద్యా విధానానికి, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యా విధానానికి దూరంగా ఉండిపోయారు. తర్వాత ఆంగ్ల విద్య వల్ల వనగూరిన ప్రయోజనాలను హిందువులే సొంతం చేసుకున్నారు. ఆంగ్ల విద్య వల్ల, పాశ్చాత్య విద్య వల్ల
ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో వాటన్నిటి కూడా హిందువులే సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత బెంగాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి పదవులను కొన్నింటి మాత్రమే వారు పొందడం జరిగింది. బెంగాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో ఆధీనంలో ఉన్న ఉద్యోగాల్లో కింది స్థాయిలో పదవులను కొన్నింటి మాత్రమే వారు బెంగాల్లో ఉన్న ముస్లింలు పొందడం జరిగింది. తర్వాత ముస్లింల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండేది? భారతదేశంపై ఆంగ్లేయులు తమ అధికారాన్ని స్థాపించడానికి ముందు దేశాన్ని అనేక శతాబ్దాల పాటు ముస్లింలే పరిపాలించడం జరిగింది. భారతదేశంపై ఆంగ్లేయులు తమ అధికారాన్ని భారతదేశం వివిధ యుద్ధాలు చేసి ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించినట్టు భారతదేశంపై ఆంగ్లేయులు తమ అధికారాన్ని స్థాపించడానికంటే ముందే దేశాన్ని అనేక శతాబ్దాల పాటు ముస్లింలే పరిపాలించడం జరిగింది. ముస్లింలు పరిపాలించారు. తాము పాలక వర్గం అనే భావం వారిలో ఉండేది. ముస్లింలకు ఏ విధంగా ఉండేదంటే, మా ముస్లింలే పాలిస్తున్నారు కాబట్టి ముస్లింలు అందరూ ఏం భావించేవారంటే మాది పాలక వర్గం అనే భావం ముస్లింలలో ఉండేది. తర్వాత పరాజితులైన జాతిగా ముస్లింలు ఆంగ్లేయుల పాలనను నిరసించారు. పరాజితులైన జాతిగా అంటే ఏ విధంగా ఆంగ్లేయులు వచ్చారో, ఆంగ్లేయులు వచ్చి ఆంగ్లేయులు రాగానే ముస్లిం పరిపాలన పోయింది కాబట్టి వాళ్ళు ఏమనేవారు అంటే ఆంగ్లేయ పరిపాలన నిరసించడం మొదలుపెట్టారు. ముస్లింలు తమ పాలనకు వ్యతిరేకులని భావించిన ఇంగ్లీష్ వారు మొదట్లో హిందువులకు అనుకూలంగా వివరించి వారిని ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి తెలిసింది ఏంటంటే ముస్లిం పరిపాలనను అంతం చేసి వీళ్ళు ఆంగ్లేయ పరిపాలన వచ్చింది కాబట్టి ఈ ముస్లింలు మాకు వ్యతిరేకం, వీరి పరిపాలనను మేమే లేకుండా చేసాం కాబట్టి మాకు వ్యతిరేకంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వారిని హిందువులను అనుకూలంగా భావించి హిందువులను మాత్రమే ఈ యొక్క బ్రిటిష్ వారు ప్రోత్సహించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ పరిపాలనా యంత్రాంగంలోని ముఖ్య పదవులను ముస్లింలకు దూరంగా ఉంచారు. పరిపాలనా యంత్రాంగంలో ఉన్న పరిపాలనా యంత్రాంగంలో కీలక పోస్టులు ఉంటాయి. ఆ ముఖ్య పదవులను ముస్లింలకు దూరంగా ఉంచి అనేక మంది హిందువులను పెట్టుకున్నారు. ఆ విధంగా పరిపాలనా యంత్రాంగం ముఖ్య పదవులను ముస్లింలకు దూరంగా ఉంచారు. అనేక మంది ముస్లింలు చేతి వృత్తులపై ఆధారపడి బతికేవారు. చేతి వృత్తులపైన ఆధారపడి బ్రతికేవారు. తర్వాత సైనిక దళంలో వారికి ప్రవేశాన్ని కూడా బ్రిటిష్ వారు నిలిపివేశారు. ముస్లింలకు సైనిక దళంలో కూడా ప్రవేశించకూడదనే ప్రవేశాన్ని బ్రిటిష్ వారు నిలిపివేయడం జరిగింది. దాంతో ముస్లింలు ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్నారు. ఏదైతే దూరంగా పెట్టారో ఆ విధంగా ముస్లింలు ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్నారు. తర్వాత ముస్లింల పట్ల బ్రిటిష్ ప్రభుత్వము వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడానికి కారణం ఏంటంటే వహాబీ ఉద్యమం అనేది వచ్చింది. వహాబీ ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను సంస్కరించడానికి వచ్చిన ఉద్యమం. వహాబీ ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను సంస్కరించడానికి వచ్చిన ఉద్యమం. కాబట్టి ఈ విధంగా వహాబీ ఉద్యమం వచ్చింది. ఆ విధంగా ముస్లింలను సంస్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వహాబీ ఉద్యమం భారతదేశంలో కూడా వచ్చింది. అంటే భారతదేశంలో వచ్చిన ఉద్దేశం ఏంటంటే వహాబీ ఉద్యమం భారతదేశంలో తిరిగి ముస్లింలను సంస్కరించాలి, ముస్లిం పరిపాలనను తిరిగి వెనక తీసుకురావాలనే ఉద్దేశంతో వహాబీ ఉద్యమం వచ్చింది. ఆ విధంగా వహాబీ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో బ్రిటిష్ పరిపాలన అంతం కోసము వహాబీ ఉద్యమం జరిగింది. దాంతో ముస్లింల పట్ల బ్రిటిష్ వారికి వ్యతిరేక వైఖరి ఏర్పడింది. అదేవిధంగా 1857 తిరుగుబాటు ముఖ్య కారణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 1857 తిరుగుబాటులో బహదూర్ షా జాఫర్ మొఘల్ చక్రవర్తిని తిరిగి సింహాసనం పైన ఆనాటి తిరుగుబాటుదారులు కూర్చోబెట్టడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే ముస్లింలే ఈ 1857 తిరుగుబాటు కారణం. ఎందుకంటే బహదూర్ షా జాఫర్ పోయి మన సింహాసనం మీద కూర్చుంటూ ఈ తిరుగుబాటుకు ఈయన కారకుడని అనుకోవడం జరిగింది. ఆ విధంగా వహాబీ ఉద్యమం ఒకటి వచ్చింది, 1857 తిరుగుబాటు వచ్చింది. ఈ రెండు కారణాలుగా మరి ఈ విధంగా రెండు కారణాల వల్ల ముస్లింల పట్ల బ్రిటిష్ వారు వ్యతిరేక వైఖరిని అవలంబించడం జరిగింది. తర్వాత ముస్లింలు పూర్వపు ఔన్నత్యాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో 18వ శతాబ్దంలో వహాబీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. తర్వాత ఈ వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో ఇబ్న్ అబ్దుల్ వహాజ్. ఈ వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో ఎవరు వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారంటే ఇబ్న్ అబ్దుల్ వహాజ్ అనే ప్రముఖుడు, అదేవిధంగా ఇంకోవాడు సయ్యద్ అహ్మద్
బరిలాలి సయ్యద్ అహ్మద్ బరిలాలి అనేవారు ఈ భారతదేశంలో ఈ ఉద్యమం వ్యాపించడానికి కారకుడుగా ఉండేవారు. అంటే దీనికి వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే ఇబ్న్ అబ్దుల్ ఫహాద్ అనేవాడు ప్రముఖుడు నాయకత్వం వహించాడు. అదేవిధంగా సయ్యద్ అహ్మద్ బరిలాలి అనేవాడు భారతదేశంలో బాగా వహాబీ ఉద్యమం వ్యాపించడానికి కారకుడుగా ఉండేవాడు. అనతి కాలంలోనే ఈ ఉద్యమానికి మత రాజకీయ రూపం వచ్చింది. ఈ ఉద్యమము హిందూ ముస్లింలు ప్రత్యేక వర్గాలుగా విడిపోవడానికి దారితీసింది. ఈ వహాబీ ఉద్యమం అనేది హిందూ ముస్లింలు ప్రత్యేక వర్గాలుగా విడిపోవడానికి ఈ ఉద్యమం దారితీసింది. ఆ విధంగా వహాబీలు పంజాబ్లోని సిక్కులకు బెంగాల్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మత యుద్ధాన్ని ప్రబోధించారు. వహాబీలు అంటే ఈ వహాబీ ఉద్యమం వచ్చినప్పుడు ముస్లింలు పంజాబ్లోని సిక్కులకు బెంగాల్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మత యుద్ధాన్ని వీరు ప్రబోధించడం జరిగింది. తర్వాత ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత యుద్ధాన్ని ప్రబోధించి తిరుగుబాట్లు లేవదీశారు. లేవదీయడం జరిగింది. 1857 తిరుగుబాటులో హిందువులు ముస్లింలు కలిసి సమైక్యంగా పోరాటం చేశారు. 1857 తిరుగుబాటు నాటికి ముస్లింలు హిందువులు సమైక్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలను మొఘల్ పాలనను పునరుద్ధరించే ప్రయత్నంగా భావించింది. ఎందుకంటే 1857 తిరుగుబాటు సందర్భంలో ఆనాటి తిరుగుబాటుదారులు మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాని తీసుకుపోయి ఢిల్లీ సింహాసనం పైన కూర్చోబెట్టడం జరిగింది. ఇది బ్రిటిష్ వారికి కోపంగా ఉండేది. ఎందుకంటే ఈ ముస్లింలే ఈ తిరుగుబాటు వెనక ఉన్నారు, మళ్ళీ బహదూర్ షా జాఫర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ పరిపాలన తిరిగి పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ తిరుగుబాటు చేశారు వీళ్ళకి బ్రిటిష్ వారు గ్రహించి వారు ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. తిరుగుబాటు తర్వాత ముస్లింల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిలో వ్యతిరేక వైఖరి ప్రదర్శించింది. ఎందుకంటే ఈ తిరుగుబాటు చేయించి మళ్ళీ మొఘల్ చక్రవర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టి మళ్ళీ ముస్లిం పరిపాలన తెచ్చి ఆ పరిపాలన అంతం చేయడానికి వెళ్ళి ప్రయత్నం చేశారని వాళ్ళ బ్రిటిష్ వారి వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం ముస్లింలను విశ్వసించింది. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ముస్లింలను నమ్మేవారు కాదు, ముస్లింలను నమ్మలేదు. వారికి విద్య అవసరం లేదని, పాలనా యంత్రాంగంలో వారికి ఎలాంటి పాత్ర ఉండరాదని నిశ్చితాభిప్రాయానికి ఈ యొక్క బ్రిటిష్ వారు వచ్చారు. వారికి ముస్లింలకు విద్య అవసరం లేదని, పరిపాలనా యంత్రాంగంలో వారికి ఎలాంటి పాత్ర ఉండరాదని ఒక నిశ్చితమైన అభిప్రాయానికి బ్రిటిష్ వారు రావడం జరిగింది. ఆ విధంగా ముస్లిం వ్యతిరేక విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ముస్లిం వ్యతిరేక విధానం 1877 వరకు కూడా బ్రిటిష్ వారు అదే విధంగా ఉన్నారు. ముస్లిం వ్యతిరేక విధానంలోనే 1871 వరకు కూడా బ్రిటిష్ వారు ఉండడం జరిగింది. అంటే ముస్లింలు మళ్ళీ తమ పరిపాలన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మా పరిపాలన అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముస్లింల వ్యతిరేక విధానం అనేది బ్రిటిష్ వారు 1871 వరకు కూడా వాళ్ళు బ్రిటిష్ వారు కొనసాగించారు. ఈ కాలంలో ప్రభుత్వం హిందువుల పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించింది. ప్రత్యేక అభిమానాన్ని చూపించగలిగింది. ముస్లింలు బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని ద్వేషించి ముస్లిం విధంగా తమకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని ముస్లింలు నిరసించేవారు. తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాజకీయ రంగంలో ప్రవేశించే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు ముస్లింలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ముస్లింలను విద్యాపరంగా పైకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఒక ప్రముఖుడు రాజకీయ రంగంలో ఆయన వచ్చి అలీగర్ ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. ముస్లింలను డెవలప్ చేయడానికి అలీగర్ ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేక విద్యా సంస్థలను ముస్లింల కొరకు ఏర్పాటు చేసి ముస్లిం విద్య కోసం ఆయన పాటుపడ్డాడు. ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు రాజకీయ రంగంలో ప్రవేశించే వరకు కూడా ఇదే ముస్లింల పట్ల బ్రిటిష్ వారు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. ఆంగ్లేయులు తమ పరిపాలన కొనసాగినంత కాలము భారతదేశంలో రాజకీయ సమతుల్య వ్యూహాన్ని పాటించారు.
ఆంగ్లేయులు బ్రిటిష్ వారు తమ భారతదేశంలో పరిపాలన కొనసాగినంత కాలం భారతదేశంలో రాజకీయ సమతుల్య వ్యూహాన్ని పాటించారు. రాజకీయ సమతుల్య వ్యూహాన్ని వాళ్ళు పాటించడం జరిగింది. దేశంలో తమ అధికారాన్ని కొనసాగించడానికి వాళ్ళు ఒకటే పద్ధతి బ్రిటిష్ వారిది ఏంటంటే విభజించి పాలించు అనే కుటిల విధానాన్ని అనుసరించారు. వాళ్ళు దేశంలో మనుగడలో ఉండాలంటే విభజించి పాలించు, ఇద్దరిని విభజించాలి, పాలించాలి అనే ఒక సిద్ధాంతం ఉండేది వాళ్ళకి. అదే కుటిల విధానాన్ని బ్రిటిష్ వారు భారతదేశంలో అనుసరించడం జరిగింది. తర్వాత మొదట హిందువులను సమర్థించిన ప్రభుత్వం, హిందువులను సమర్థించింది ప్రభుత్వం. ఎందుకంటే హిందువులు మంచి వాళ్ళు వాళ్ళని సమర్థించాలని ప్రభుత్వం సమర్థించింది. ఎందుకంటే హిందువులు తమ పట్ల అనుకూలంగా ఉండాలని బ్రిటిష్ వారి యొక్క భావం. అందుకని మొదట హిందువులను సమర్థించిన ప్రభుత్వము తర్వాత జాతీయోద్యమం బ్రహ్మాండంగా విజృంభించడంతో ముస్లింలను సమర్థించడం ఆరంభించింది. ఎందుకంటే జాతీయోద్యమంలో హిందువులు ఎక్కువ పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వీళ్ళిద్దరిని విభజించి పాలించాలంటే ఇద్దరిని విభజించాలంటే ఒకటి ఏంటంటే ఇద్దరిని విభజించి పాలించాలి. ఇది ఒకటే మార్గం అని జాతీయోద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ముస్లింలను సమర్థించడం ప్రారంభించింది. బ్రిటిష్ వారు ముస్లింలను సమర్థించేవారు. తర్వాత ముస్లిం అల్పసంఖ్యాక వర్గాల హక్కులను రక్షించే బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. ముస్లింలను అల్పసంఖ్యాక వర్గాలని వారి హక్కులను రక్షించే బాధ్యతను బ్రిటిష్ వారు తీసుకోవడం జరిగింది. వారి హక్కులను రక్షించే బాధ్యతను బ్రిటిష్ వారు స్వీకరించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ముస్లిం జమీందారులను పాశ్చాత్య విద్యను అభ్యసించిన విద్యావంతులను భూస్వాములను తమ విధానంలో వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించింది. ముస్లిం జమీందారులు ఎవరైతే ముస్లింలలో ధనవంతులు ఉంటారో ముస్లిం జమీందారులను తర్వాత పాశ్చాత్య విద్యను అభ్యసించిన విద్యావంతులను భూస్వాములను బ్రిటిష్ వారు తమ విధానాల వైపు ఆకర్షించడానికి ప్రయత్నం జరిగింది. తర్వాత భారత సమాజంలో ఎన్నో చీలికలు తేవడానికి ఇది ప్రయత్నించింది. భారతదేశ సమాజంలో ఎన్నో చీలికలు తేవడానికి వీరు ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత మత ఆధారంగా ప్రజలను విభజించి దేశంలో వేర్పాటు ధోరణిని ప్రోత్సహించింది. మత ఆధారంగా ప్రజలను విభజించి దేశంలో వేర్పాటు ధోరణిని బ్రిటిష్ వారే ప్రోత్సహించడం జరిగింది. అయితే ముస్లింల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక విధానం 1870 నుంచి మారసాగింది. 1870 కంటే ముందు ముస్లింల పట్ల బ్రిటిష్ వారి వ్యతిరేకంగా వాళ్ళు ఉండేవారు. ఎప్పుడైతే 1870 నుంచి మరి వారి వ్యతిరేక వైఖరి అంటే బ్రిటిష్ వారికి పట్ల ముస్లింల పట్ల బ్రిటిష్ వారి వైఖరి మారుతూ వచ్చి 1870 నుంచి మారడం మొదలుపెట్టింది. దీనికి సర్ విలియం హంటర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇద్దరు కూడా ప్రధాన కారకులు. ఈ విధానానికి ఎవరు కారకులు అంటే సర్ విలియం హంటర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాళ్ళు ప్రధాన కారకులు. అంటే ముస్లిం పద్ధతిలో మార్పులు రావడానికి వీళ్ళే ప్రధాన కారకులు. తర్వాత 1871 సంవత్సరంలో ప్రచురించిన ఇండియన్ ముసల్మాన్లు అనే గ్రంథంలో హంటర్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా ప్రకటించారు. విలియం హంటర్ అనేవాడు బ్రిటిష్ అధికారి. విలియం హంటర్ 1871 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. అదేంటంటే ఇండియన్ ముసల్మాన్లు అనే ఒక గ్రంథాన్ని ఆయన ప్రచురించాడు. ఆ గ్రంథంలో తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పాడంటే ఆయన ముస్లింలకు తిరుగుబాటు చేయడానికి తగిన బలం లేదని, అందువల్ల ఆంగ్లో ముస్లిం సహకారం ప్రాతిపదికగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టవలసిందని ఆవశ్యకత ఉందని తెలిపారు. ముస్లింలు తిరుగుబాటు చేయడానికి వారికి అంత తగిన వారి దగ్గర బలం లేదు. అందువల్ల ఆంగ్లో ముస్లిం సహకారం ప్రాతిపదికగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఉందని తెలిపాడు. తర్వాత ముస్లింల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించి వాళ్ళతో శత్రుత్వం పొందడం కంటే వారితో మైత్రి చేసుకోవడం ఉత్తమని లార్డ్ లిట్టన్ అనే మరొక గవర్నర్ జనరల్ కూడా అభిప్రాయపడడం జరిగింది. తర్వాత ముస్లింలను సమైక్యపరిచి వారిలో పాశ్చాత్య విద్య పట్ల సంస్కృతుల పట్ల అభిలాషను పెంపొందించడానికి కృషి చేసిన మొట్టమొదటి ముస్లిం నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన 1817 సంవత్సరం జన్మించాడు. అహ్మద్ ఖాన్ పూర్వీకులు మొఘల్ దర్బార్లో పెద్ద పదవి నిర్వహించారు. బ్రిటిష్ వారు 1871 నుంచి
ముస్లింలను సమర్థించుకుంటూ వస్తున్నారు. సో మనకు ఈ విధంగా మనకు ఎందుకంటే ముస్లిం అంతకుముందు 1871 ముందు ముస్లింలను బ్రిటిష్ వారు వ్యతిరేకించేవారు. కానీ ఈ పద్ధతిలో మార్పులు రావడానికి కారణం ఏంటంటే సార్ విలియం అంటారంటే బ్రిటిష్ వాడు, సార్ సయ్యద్ అహ్మద్ ఇద్దరే ప్రధాన కారణాలు. అంటే బ్రిటిష్ వారికి ముస్లింల పట్ల అనుకూలత వ్యక్తం చేశారు. ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది. ఆ విధంగా అందువల్ల వాళ్ళు ముస్లింలు ఆంగ్లో ముస్లింల సహకారం వాళ్ళు బ్రిటిష్ వారు తీసుకోవడం జరిగింది. అంటే దీనికి ప్రధానంగా ముస్లింలకు తమ అధికారాన్ని భారతదేశంలో లేకుండా చేశారని బ్రిటిష్ వారిపై కోపం ఉండేది. బ్రిటిష్ వారికి ముస్లింలు తమ అధికారాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ వారికి కోపం ఉండేది. 1857లో జరిగిన తిరుగుబాటు బహదూర్ షా జాఫర్ను తిరుగుబాటుదారులు సింహాసనం ఎక్కించారు. దానివల్ల బహదూర్ జాఫరు ఎక్కడ మహమ్మదీయ అధికారాన్ని బ్రిటిష్ వారి అధికారాన్ని ముస్లింలే లేకుండా చేస్తారని అటువంటి విధానాన్ని బ్రిటిష్ వారు అనుకొని ముస్లింలకు వ్యతిరేకంగా వారి వైఖరి ఉండేది. హిందువుల పట్ల అనుకూలంగా ఉండేవారు. కానీ 1870 సంవత్సరంలో వారి వైఖరిలో మార్పు వచ్చింది. ఎందుకంటే దీనికి కారకులు ఎవరంటే ఈ వైఖరిలో మార్పు రావడానికి కారకులు అన్నట్టు బ్రిటిష్ అధికారైన విలియం అంటర్ అనేవాడు, తర్వాత వాళ్ళ సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే గ్రేట్ ఎడ్యుకేషనిస్టు, ఇద్దరు కూడా దీనికి ప్రధాన కారకులు. తర్వాత 1871లో అంటర్ ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. అదేంటంటే ఇండియన్ ముసల్మాన్లు అనే గ్రంథంలో ఆయన గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా ప్రకటించాడు. ముస్లింలకు తిరుగుబాటు చేయడానికి తగిన బలం లేదని, అందువల్ల ఆంగ్లో ముస్లిం సహకారం ప్రాతిపదిక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపాడు. తర్వాత ముస్లింల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించి వాళ్ళ శత్రుత్వం పొందడం కంటే వారితో మైత్రి చేసుకోవడం ఉత్తమని లార్డ్ లిట్టన్ కూడా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ కూడా భావించడం జరిగింది. తర్వాత ముస్లింలను సమైక్యపరిచి వారిలో పాశ్చాత్య విద్యా సంస్థ అభిలాషను పెంపొందడానికి కృషి చేసిన మొట్టమొదటి ముస్లిం నాయకులు ఎవరంటే సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయనే ముస్లింల విద్య కొరకు పాటుపడ్డాడు. అంటే ముస్లింల పరిపాలన పోయిందని చెప్పేసి ముస్లింలకు బ్రిటిష్ వారి పైన కోపం కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వారు చెప్పిన ఆ విద్యను వాళ్ళు అనుసరించలేదు, పాశ్చాత్య విద్యను అనుసరించలేదు. దాంతో సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొట్టమొదటిసారిగా ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని భావించి ఆయన అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ విధంగా అలీగర్ ఉద్యమం ద్వారా నూతన విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఆ నూతన విద్యా సంస్థల్లో వీరిని ముస్లిం ఎడ్యుకేషన్ కోసం ఆయన పాటుపడ్డాడు. ఈ విధంగా సయ్యద్ అహ్మద్ ఖాన్ రావడంతో ఆ బ్రిటిష్ వారి వైఖరిలో మార్పు వచ్చింది. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను.